ఎక్కువ మాట్లాడేవాళ్లే తెలివైనవాళ్ళు అనుకుంటాం. కాని నిజంగా ప్రపంచాన్ని మార్చిన చాలామంది చాలా తక్కువ మాట్లాడారు. ఎందుకంటే స్మార్ట్ పీపుల్ ప్రతి మాట విలువ తెలుసుకుంటారు. వాళ్ళు మాట్లాడ్డానికి కాదు, అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ టైం ఇస్తారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎందుకు తెలివైనవాళ్లు సైలెంట్గా ఉంటారో మరియు మీరు కూడా ఎలా మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలో తెలుసుకుంటారు. ఎక్కువ మాట్లాడటం ఎందుకు ప్రమాదం అంటే, ఎక్కువ మాట్లాడ్డం మొదట్లో కాన్ఫిడెన్స్లా కనిపించొచ్చు, కానీ చాలా సందర్భాల్లో అది మన వాల్యూని తగ్గిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడేవాళ్లు చాలాసార్లు ఎమోషన్స్లో సీక్రెట్స్ కూడా చెప్పేస్తారు. కోపంలో అన్నెసెసరీ మాటలు మాట్లాడి రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లను పీపుల్ సీరియస్గా తీసుకోరు. ప్రతి విషయం మీద మాట్లాడ్డం వల్ల మెంటల్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎక్కువ మాట్లాడేవాళ్లు వినడం మర్చిపోతారు, అందుకే లెర్నింగ్ తగ్గిపోతుంది. స్మార్ట్ పీపుల్ ఒక విషయం తెలుసుకుంటారు. ప్రతి థాట్ బయట చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు ముందు అబ్జర్వ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు, తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే సైలెన్స్ చాలా సిచ్యువేషన్స్లో ప్రొటెక్షన్లా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఒక రాంగ్ వర్డ్ జీవితాంతం రిగ్రెట్ ఇస్తుంది, కాని ఒక సైలెంట్ మూమెంట్ పెద్ద సమస్యని అవాయిడ్ చేస్తుంది. అందుకే తక్కువ మాటలు ఎక్కువ విలువ. సైలెంట్ పీపుల్ ఎందుకు పవర్ఫుల్ తెలుసుకుందామా? సైలెంట్గా ఉండేవాళ్లు బలహీనులు కాదు, వాళ్లు తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగినవాళ్లు. ఎందుకంటే సైలెంట్ పీపుల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు నిజమైనవాళ్లు, ఎవరు ఫేక్గా యాక్ట్ చేస్తున్నారో త్వరగా గుర్తిస్తారు. వాళ్లు అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లో పడరు, అందుకే వారి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శబ్దం చేసే వస్తువులు ఎక్కువ విలువైనవి కావు. సముద్రం సైలెంట్గా ఉంటుంది, కాని దాని లోతు చాలా పెద్దది. అలాగే లోతైన ఆలోచనలున్నవాళ్లు కూడా ఎక్కువగా మాట్లాడరు. సైలెంట్ పీపుల్ పవర్ ఏమిటంటే, వాళ్లు వెంటనే రియాక్ట్ అవ్వరు. ప్రతి సిచ్యువేషన్ని కామ్గా హ్యాండిల్ చేస్తారు. ఎమోషన్స్ కన్నా లాజిక్తో డెసిషన్స్ తీసుకుంటారు. తమ ఎనర్జీని మాటల్లో కాదు, గ్రోత్లో పెట్టుకుంటారు. అందుకే చాలాసార్లు ఎక్కువ మాట్లాడేవాళ్లు అటెన్షన్ సంపాదిస్తారు, కానీ సైలెంట్ పీపుల్ రెస్పెక్ట్ సంపాదిస్తారు. సైలెన్స్ ఇస్ నాట్ వీక్నెస్, ఇట్ ఇస్ కంట్రోల్డ్ పవర్. మీరు కూడా స్మార్ట్ పర్సన్ అవ్వాలంటే ఇలా చేయాలి. స్మార్ట్ పర్సన్ అవ్వడం అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండటం కాదు, సరైన సమయంలో సరైన విధంగా బిహేవ్ చేయడం. దానికి ఈ హ్యాబిట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. స్మార్ట్ పీపుల్ ముందు లిసన్ చేస్తారు, ఎందుకంటే వినటం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. మాట్లాడితే నీకు తెలిసినదే బయటికి వస్తుంది, వింటే కొత్త విషయాలు నేర్చుకుంటావు. ప్రతి డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సైలెంట్గా ఉండటం బెస్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ మెంటల్ పీస్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఎవరైనా హర్ట్ చేసినా కోపంలో వెంటనే రియాక్ట్ అవ్వకండి. స్మార్ట్ పీపుల్ ఎమోషన్స్తో కాదు, లాజిక్తో డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడూ క్రౌడ్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అలోన్ టైం మన థింకింగ్ని స్ట్రాంగ్ చేస్తుంది. అక్కడే రియల్ సెల్ఫ్ గ్రోత్ మొదలవుతుంది. ఎక్కువ ప్రామిసెస్ కాదు, రిజల్ట్స్ ముఖ్యం. స్మార్ట్ పీపుల్ ప్రూవ్ చేయడానికి మాట్లాడరు, చేసి చూపిస్తారు. తెలివైన మనిషి అందరికీ తన తెలివితేటలు చూపించకూడదు. అతను కామ్గా అబ్జర్వ్ చేస్తాడు, సైలెంట్గా గ్రో అవుతాడు, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. నిశ్శబ్దంగా ఉండేవాళ్లు బలహీనులు కాదు, వాళ్లు అన్నెసెసరీ నాయిస్కి వాల్యూ ఇవ్వరు అంతే. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే లోతైన మనుషులు కూడా ఎక్కువగా మాట్లాడరు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్లో చెప్పండి, మీరు ఎక్కువ మాట్లాడే పర్సనా లేక సైలెంట్ అబ్జర్వరా?